నీ గతాన్ని మర్చిపోలేక నువ్వు నీ యొక్క భవిష్యత్తులోకి అడుగు పెట్టలేకపోతున్నావు. యు ఆర్ అనేబుల్ టు ఎంటర్ యువర్ ఫ్యూచర్ బికాస్ ఆఫ్ ద పాస్ట్ దట్ యు ఆర్ క్యారీయింగ్. తెలియనటువంటి దానిని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే తెలిసిన దానిని విడవలేకపోతున్నాం గనుక. బాధని విడవలేకపోతున్నాం, కృంగిపోయినటువంటి హృదయాన్ని విడవలేకపోతున్నాం. ఉదాహరణకి మనం ఒక నూతనమైనటువంటి ప్రారంభించాలనుకుంటాము, కానీ ఆ యొక్క నూతనమైనటువంటి ప్రారంభము మనం కలిగి ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ నే బేస్డ్ చేసుకొని ప్రారంభిస్తాము, విచ్ ఇస్ వై వి ఫెయిల్ ఇన్ మెనీ సిచ్యువేషన్స్. అందుకే మనము ఒకరు మోసం చేసిన తర్వాత ఇంకొకరు నమ్మడం కష్టమైపోతా ఉంటది. ఒకరు బాధ పెట్టిన తర్వాత మరొక మనిషితో మాట్లాడడం కష్టమైపోతా ఉంటది. ఎందుకంటే మనం మన యొక్క గతాన్ని బేస్ చేసుకొని మనం మరలా ప్రారంభిస్తున్నాము గనుక. ఈరోజు నువ్వు నీ యొక్క గతాన్ని బేస్ చేసుకొని నువ్వు నూతన వెంచర్స్ ని ప్రారంభించలేకపోతున్నట్లయితే, నూతన రిలేషన్షిప్స్ ని ప్రారంభించలేకపోతున్నట్లయితే నువ్వు నీ యొక్క భవిష్యత్తుని ప్రారంభించలేకపోతున్నావు. నువ్వు నీ యొక్క భవిష్యత్తులోకి వెళ్ళలేకపోతున్నావు. నీ గతము కన్నా నీ భవిష్యత్తు ప్రాముఖ్యమైతేనే నువ్వు విజయవంతమైనటువంటి జీవితం జీవించగలవు.